ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం లూకా సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. మీ మాట వినువాడు నా మాట విను. మీ మాట వినువాడు నా మాట విను. ఇక్కడ దేవుడు తన శిష్యులకి చెప్తున్నాడు, మీ మాట ఎవరైతే నన్ను వెంబడించేవారు, ఎవరైతే మాట్లాడతారో, మీరు మాట్లాడినప్పుడు జనులు లేదంటే అవతల మీ మాట వినేవారు ఎవరి మాట వింటారు, నా మాట వింటారని చెప్తారు. అంటే ఇప్పుడు దేవుడు తన చెప్పే ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మనిషిని డైరెక్ట్గా బాహ్యంగా ఎప్పుడు కూడా దేవుడు సంభాషించలేడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన వాక్కుని పంపిస్తాడు. దేవుడికి ఎప్పుడు కూడా ఒక శరీరం, ఒక విధేయత చూపించే శరీరం దేవుడికి కావాలి. ఆయన మాట విని ఆయన మాటకు విధేయత చూపించే శరీరం ద్వారా దేవుడు ఈ భూమి మీద అందరితో మాట్లాడుతుంటాడు అనమాట. దాన్ని బట్టి దాన్ని వివరిస్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ మాట వినువాడు నా మాట వింటాడు, మీ మాట కాదు. అంటే ఎవరైతే ఆయన మాట వింటారో వారు స్వరం విప్పినప్పుడు, వారు మాట్లాడినప్పుడు ఏంటంటే దేవుని స్వరం అవతల వారు వింటారనమాట. ఎప్పుడు ఒక మనిషి ద్వారా దేవుడు స్వరం, దేవుడి నోటి బోరగా ఒక విధేయత గల శరీరం ఎప్పుడు మారుతుందంటే, బైబిల్లో ఉంటుంది, నా కుమారుడ నీవు జ్ఞానివి కమ్ము. ఏమని? నా కుమారుడ నీవు జ్ఞానివి కమ్ము, అప్పుడు నేను నా మీద వ్యాజ్యం ఆడేవారితో నేను మాట్లాడుతూనే ఉంటుంది. ఒకసారి సామెతలు 27వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఒకసారి నేను చూద్దాం. కుమారుడ జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. ఏంటండి? నా కుమారుడ జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు ఎప్పుడండి? ఆయన కుమారులైన మనం జ్ఞానమును సంపాదించి ఆయన హృదయాన్ని సంతోషపరిచినప్పుడు, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడదు. ఏంటంటే మనం ఎప్పుడైతే ఆయన కుమారులైన మనం జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు, ఆయన హృదయాన్ని సంతోషపెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆయన ధైర్యముగా ఆయన ఎవరైతే నిందిస్తారో వారితో ధైర్యంగా మాట్లాడతారట. అంటే ఎవరైతే ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు, ఆ దేవుడు ద్వారా ఏమీ జరగదు, లేదంటే ఆ దేవుడిలో ఇంత శక్తి లేదు, లేదంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అని ఆయన్ని నిందించి ఆయనతో వ్యాజ్యం ఆడతారు కదా, అటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. అంటే ఎవరైతే జ్ఞానం సంపాదించుకున్నారో వారి నోటి ద్వారా, వారి నోటి బోరగా దేవుడు అవుతాడు అన్నమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎదిగిన తర్వాత ఆయన కోసం ఆయన జ్ఞానమందు వయసందు ఎదిగాడనమాట. జ్ఞానమందు కూడా ఆయన ఎదిగాడనమాట. సో జ్ఞానంతో ఆయన కంప్లీట్గా నింపబడిన తర్వాత ఆయన్ని సంతోషపరిచాడనమాట. అందుకే యోహాను, పరిశుద్ధుడైన యోహాను ఆయనకి బ్యాప్టిజం ఇచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన దేవుని, తండ్రి దేవుడిని ఆయన సంతోషపరిచాడు కాబట్టి, జ్ఞానం సంపాదించుకున్నాడు కాబట్టి, ఆయన ద్వారా ఏం చేయగలిగాడంటే, ఆయన ద్వారా అనేకులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. సో మన ద్వారా దేవుడు, మనం దేవుడి నోటి బోరగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే, ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకుని ఆయన హృదయాన్ని సంతోషపెట్టాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించు. పరలోకమందున్న నాయక పరిశుద్ధాత్మ ప్రభు, ఇంతవరకు నడిపించినందుకు మీ జ్ఞానం తండ్రి ప్రతిదినం మేము సంపాదించుకుంటాం అయ్యా తండ్రి. మేము సంతోషపరిచి తండ్రి అనేకులకి మేము నీ నోటి బోరగా ఉండే కృప మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటాం. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకుని ఆమేన్.